హలో ఎవ్రీవన్, మేము ఇప్పుడు తిరుమలలోని చూడాల్సిన ప్రదేశాలలో ఒకటైన జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇలా ఈ హనుమాన్ టెంపుల్ అనేది తిరుమల నుంచి స్టార్ట్ అయ్యి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి అక్కడ నుంచి ఆకాశగంగకు వెళ్ళే దారిలో మధ్యలో కనిపిస్తుందండి జపాలి హనుమాన్ మందిరం అనేసి. అక్కడ నుంచి కొంచెం లోపల వరకు మనం వెహికల్స్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఆ తర్వాత కంప్లీట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ కూడా చాలా హైట్ ఉందండి. వెహికల్స్ అన్నీ కంప్లీట్గా ఎక్కుతూ వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళాక అవి కూడా ఎక్కువ దూరం వరకు వెళ్ళవు. స్టార్టింగ్లోనే స్టాప్ చేయాలి పార్కింగ్. అక్కడ నుంచి కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలండి. స్టెప్స్ అయితే వేశారు కంప్లీట్గా నడవడానికి ఈజీగా ఉండడానికి. మెట్లు చాలానే ఉన్నాయండి. డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. నడవడానికి మాకు ఓపిక ఉంది, టైం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే చాలానే టైం పడుతుంది. సగం దారి కంప్లీట్గా ఎగుమారండి. మనం ఎక్కుతూ ఉండాలి. అక్కడక్కడ స్టాప్ అవ్వడానికి కూర్చోవడానికి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మిగిలిన సగం దారి దిగుమారండి. డౌన్కి వెళ్ళాలి, ఈజీగా దిగొచ్చు. అదే తిరిగి వచ్చేటప్పుడు ఇవి రెండు కూడా కంప్లీట్గా ఆపోజిట్ అవుతాయి. దారిలో ఇలా కోతి ముచ్చులు అయితే చాలానే ఉన్నాయి. కొండముచ్చులు, మేమైతే కొండముచ్చులు అంటాము. మీరు ఏమైతే పేరే చెప్తారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇంత దూరం వెళ్దామా వద్దా అనుకుంటూ ఇలాగే జర్నీ స్టార్ట్ చేసాము. మా వాళ్ళు వచ్చాక అన్నీ చూడాల్సిందే కదా, చూడకుండా ఎందుకు వెళ్తామనేసి మాకంటే ముందు మా పిల్లలు వెళ్తూనే ఉన్నారండి. వాళ్ళు ముందుకెళ్ళి మమ్మల్ని ఇంకా రావట్లేదా, తొందరగా రండి అని చెప్తా కూర్చున్నారు. బట్ వెళ్ళే దారి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ గాలి కూడా ఎండ ఉన్నప్పటికీ కూడా గాలి అనేది చల్లగా వస్తూ ఉంటుంది. ఎండ అనేది కనిపించదు. నెక్స్ట్ చెట్ల నీడ కూడా చాలా బాగా పడుతుంది. ఎండ ఉన్నా కూడా మనకు ఆ నీడ వల్ల ఎండ ఉంది అని అనిపించదు. టోటల్గా నడిచి ఇక్కడ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామండి. కనిపిస్తున్న టెంపులే జపాలి హనుమాన్ మందిరము. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు బస్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేసి వెహికల్స్ ఎక్కడైతే పార్కింగ్ చేస్తున్నారో అక్కడ వరకు వస్తుందండి బస్సు. అక్కడ నుంచి రావచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్స్ కూడా అక్కడ వరకు స్టాప్ చేసి వెళ్ళిపోతాయండి. ప్రైవేట్ వెహికల్స్ నుంచి కూడా రావచ్చు, లేదా ఓన్ వెహికల్స్ అయితే ఈజీగా మనం పక్కనే పార్క్ చేసుకుని ఇక్కడికి రావచ్చు. షాప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంత దూరం వచ్చి పెట్టే వాళ్ళే చాలా తక్కువ అనుకుంటాను. ఇక్కడ ఎక్కువ కనిపించేవి ఆకు పూజ కోసం ఆకుమాలలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి పూజా సామాగ్రి ఇంతే కనిపిస్తున్నాయండి. ఇంకా దానికంటే ఎక్కువ షాప్స్ అయితే లేవు. టెంపుల్కి ఆపోజిట్లో ఇలా ఒక చిన్న కోనేరు ఉంది. ఇది స్నానాలకు అయితే యూజ్ చేయరండి. దీని నుంచి మోటార్ వేసుకుని వాటర్ యూజ్ చేస్తున్నారు అంతే. బట్ నేచర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు ఇలా కంప్లీట్గా ఒక ఆంజనేయ స్వామి షేప్లా కనిపిస్తుంది అనేసి దానికి కంప్లీట్గా సింధూరం పెట్టేసి కాయిన్స్ పెడుతున్నారు. మనం ఏదైనా అనుకొని అక్కడ కాయిన్ని తగిలిచ్చి వెళ్ళిపోతే అది జరుగుతుందని అక్కడ నమ్మకం అంట. ఇదేనండి జపాలి హనుమాన్ టెంపుల్. ఎవరైనా దేవునికి టెంకాయ అర్పించడానికి తీసుకొస్తే ఆ టెంకాయల్ని ఇక్కడే కొట్టాలి. కొట్టిన టెంకాయల్ని లోపలికి తీసుకెళ్ళాలి దేవుని దగ్గర అర్పించడానికి. టెంపుల్లోకి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదండి, ఫ్రీగానే ఉంది ఎంట్రీ. టైమింగ్స్ అనేవి ఇచ్చారు. ఏదైనా స్పెషల్ పూజలు చేసుకోవడానికి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. వెళ్ళే దారిలో ఈ ఉడతలు కనిపించాయండి. నేనైతే ఫస్ట్ టైం చూడ్డాము, ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇవి మనం రెగ్యులర్గా చూసే చిన్న ఉడతలు, వైట్ ఉడతల కంటే కూడా సైజులో పెద్దగా ఉన్నాయి. వాటికి డబల్ సైజులో ఉన్నాయి. చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. మనుషులు వెళ్తూ ఉంటే అవి దగ్గరకు వచ్చి ఒక పిలుస్తున్నట్టుగా సౌండ్ చేస్తున్నాయి. ఏంటో అని వెయిట్ చేసి చూస్తే ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే తీసుకొని కూడా వెళ్తున్నాయండి. చాలా బాగున్నాయి క్యూట్గా. మా పిల్లలు కూడా వాటితో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. వాటిని చూసి వాళ్ళ దగ్గర కింద ఉన్న ఆకులు తీసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ అవి
తీసుకోవడానికి వస్తున్నాయి కానీ మన చేతుల్లోంచి అయితే తీసుకోవట్లేదు. మనమే కొంచెం ముందుకెళ్ళి ఇస్తే తీసుకుని వెళ్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ ఉడతని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము వీటిని చూస్తూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ వెళ్తున్నామండి. వచ్చే దారి కంప్లీట్గా మెట్ల నుంచి వచ్చాము. వెళ్ళే దారి ఇలా ఇంకొకటి కూడా ఉందని చెప్పారు. అందుకోసమని ఆ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్దామనేసి, ఆ మెట్ల దారి కాకుండా నడుచుకుంటూ మట్టి రోడ్లా ఉంది. మనుషులంతా నడిచి కొంచెం ఒక రూట్ లాగా తయారైంది. కంప్లీట్గా రోడ్ అయితే ఏం లేదు. ఇలా రాళ్ళు రప్పల్లోనే ఒక దారి ఉంది. ఆ దారి నుంచి వెళ్దామనేసి వెళ్తున్నాము. కాకపోతే ఈ దారంతా కూడా కంప్లీట్గా మట్టితో కాళ్ళకంతా దుమ్ము లేస్తుందండి, ఎండాకాలం కాబట్టి. ఈ దారి నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి మెట్లు కనిపించాయండి. ఆ మెట్లలోకి ఎక్కేసాము. ఆ మెట్ల దారి ఎక్కగానే ఆల్మోస్ట్ మా కార్కు మేము పార్కింగ్ చేసిన ఏరియాకి దగ్గరలోనే వెళ్తుందండి. మెట్ల దారి కాకుండా ఇలా వెళ్ళడం కూడా బాగానే ఉంది. మొత్తం ఫారెస్ట్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ కనిపిస్తున్నవేనండి మెట్లు. అక్కడ నుంచి మళ్ళీ మా పార్కింగ్ ఏరియాకి రీచ్ అయ్యాం. ఇదండి జపాలి హనుమాన్ మందిరానికి సంబంధించి నేను తీసిన కంప్లీట్ వీడియో. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.